హాయ్ అండి. కాకరకాయ కారం పొడి. ఈ కారం పొడి చాలా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని అన్నంలోని కొంచెం ఒక స్పూను కాకర పొడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. షుగర్ పేషెంట్లకి ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. రోజుకు ఒక ముద్దలో ఇలా వేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా పైనంతా కొంచెం తొక్క పిక్కలు అన్నీ తీసేయాలి. తీసేసి నీట్‌గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పల్లీలను వేపుకోవాలి. ఇలా పల్లీలు వేగిపోయిన తర్వాత ఒక పక్కన పెట్టేయండి. అదే కప్పుతోటి నువ్వులు కూడా తీసుకొని ఇవి దోరగా వేపుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకొని ఇవి లైట్‌గా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇవి పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు కాకరకాయ వేపుకోవాలి. ఎక్కువ నూనె వేసుకొని వేపుకుంటే నూనె వేస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం నూనెలోనే బాగా వేగాలి. పచ్చివాసన పోయినంత వరకు కూడా కలరు బాగా మారినంత వరకు కూడా ఈ కాకరకాయని వేపుకోవాలి. ఇది వేపుకొని చల్లారి పెట్టుకోవాలి. అదే నూనెలోనే ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకును కూడా వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక కప్పులో పక్కలో తీసి పెట్టండి. ఇవన్నీ కలిపి చల్లగా అయిన తర్వాత ఎండుమిరపకాయలు, చెనా పలుకులు, నువ్వులు కలిపి ముందు మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నదంతా కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు కరివేపాకుని ఈ పొడి కూడా ఇలా చేసుకొని ఇది అది కూడా కలిపేసుకోవాలి. ఈ పొడి ఆ పొడి కూడాను కాకరకాయ పొడి కూడాను కలుపుకుంటే అంతేనండి. మీకు నెల రోజుల వరకు ఇది ఉంటుంది. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు లైక్ కూడా కొట్టండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకొక మామిడికాయ పచ్చడి కూడా చెప్తాను. ఒకసారి చూసి ట్రై చేయండి. 2 మామిడికాయలు తీసుకోండి. పైనంతా తొక్క తీసేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవాలి మామిడికాయని. ఇప్పుడు ఒక ఆయిలు, కొంచెం పోపులు, ఎండుమిరపకాయలు 2 వెల్లుల్లి రెమ్మలను వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మామిడి ముక్కలు వేసేసేయాలి. వేసి బాగా మగ్గపెట్టాలి మామిడికాయ ముక్కల్ని. ఎంత బాగా మగ్గితే అంత మంచిది. చిన్న చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కేజీ బెల్లం కూడా తీసుకొని బెల్లాన్ని కూడా వేసుకొని పాకం వచ్చినంత వరకు ఉంచుకోవాలి. అంతేనండి. చాలా చాలా బాగుంటుంది. ఇది నెల రోజుల వరకు ఉంటుంది.